తెలీదా కదా అన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మీలో నన్ను ఒకరు అప్పగిస్తున్నారు అని చెప్పినప్పుడైనా ఆయనలో ఏం రావాలి? అయ్యో ప్రభువుకు తెలుసు కూడా నన్ను ఎన్నడూ త్రోసిపుచ్చలేదే, ఎన్నడూ ఆయన శిష్యుల్లోంచి పక్కకు పెట్టలేదే, నన్ను తోడు చేసుకుని వెళ్ళాడే, ఆయన ఆరాధన చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చాడే, ఆయన సన్నిధికి వచ్చే భాగ్యాన్ని నాకు ఇచ్చాడే, ఆయన సేవించే కృపను నాకు ఇచ్చాడే, అందరి శిష్యులా ఎప్పుడు నన్ను ప్రేమతోనే చూశాడే, నాలో ఈ మనసు ఉందని ఎరిగి కూడా నన్ను ద్వేషించలేదే, ఎంత ప్రేమామూర్తినా నేను అప్పగించేది, ఇంత దయగల దేవుడినా నేను అప్పగించేది అని అప్పుడైనా ఏం రావాలి? దేవుడు మాట్లాడుతుంది ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. కానీ మనోడికి ఏమొచ్చింది? ఆ కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటల్లో లేకపోతే ప్రార్థనలో మనకేం రావాలి తెలుసా? పశ్చాత్తాప మనసు, ఒప్పుకోలు మనసు, తగ్గించుకునే మనసు. అదే ఇక్కడ నేర్పిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మనసు లేక ఏమైపోయాడండి? అప్పుడు అంటాడు, ఇంతమంది మనం కూర్చున్నాం, దీంట్లో ఎవరు పవిత్రమైన మనసు కలిగి ఉన్నారో, ఎవరు అపవిత్రమైనటువంటి మనసుకి ఆత్మ ఆలోచనతో వచ్చి కూర్చున్నారో దేవుడికి తెలియదా? తెలుసా లేదా? ఇక్కడ ఎవరైనా అపవిత్రమైనటువంటి కపటమైనటువంటి నటనతో కూడినటువంటి మనసుతో వచ్చి కూర్చుంటే దేవుడు అంటున్నాడు, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలుసు. ఇప్పటికైనా నువ్వేం చేయాలి? అయ్యో నేను అపవిత్రతతో ఉన్నానయ్యా అని ఒప్పుకోవాలి, నేను వేషధారంతో ఉన్నానయ్యా అని ఒప్పుకోవాలి, నేను పై నటనతోనే భక్తి చేస్తున్నాను కానీ నా ఆత్మ నీకు దూరంగా ఉంది నాయన, నా హృదయం నీకు దూరంగా ఉంది నాయన, నా ఆత్మను దూరంగా పెడుతూ మనిషిగా నేను అనుకుంటున్నాను, పైన భక్తి చేస్తూ నేను బాగానే ఉన్నా అనుకుంటున్నాను నాయన అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆత్మను పరిశీలన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ లోకంలోనూ ఏ వైద్యుడు చేయలేనటువంటి పరిశీలన, ఏ వైద్యుడు చూడలేనటువంటి పరిశీలన, ఏ నరుడు చూడలేనటువంటి పరిశీలన ఎవరు చేస్తున్నారు తెలుసా? దేవుడు. అందుకని మనుషుల దగ్గర కాదండి, దేవుడి దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి. మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉంటున్నాం కదా, దేవుడి దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? దేవుడు చూసేదేంటి? మన ఆత్మీయ స్థితిని, మన హృదయాన్ని, ఆత్మ యొక్క మనసు ఎలా ఉందో. కపట మనసుతో ఉందా నీ మనసు? వేషధారంతో ఉందా నీ మనసు? మోసముతో ఉందా నీ మనసు? నటనతో ఉందా నీ మనసు? అసూయతో ఉందా నీ మనసు? గర్వంతో ఉందా నీ మనసు? నీ ఆత్మ యొక్క మనసు ఎలా ఉంది? దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూస్తున్నాడని మీరు గమనిస్తే మీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మీరు గమనించి ఒప్పుకుంటే మాత్రం దేవుడు ఈ పూటే, ఈ క్షణమే మీ హృదయాన్ని శుద్ధ సువర్ణంలా కడిగేస్తాడు. ఆమేన్. పర్వాలేదు అని నువ్వు అనుకుని అదే కప్పుకుంటూ కనుక అట్లాగే ఉంటే కనుక అవండి దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం ఏమీ పొందలేం. దేవుడు చూసి ప్రతిఫలం ఇస్తాడు, చూడకుండా ఇవ్వడం. కనుక దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు చూస్తున్నాడనే వణుకు మన జీవితాల్లో ఉండాలి. ఆమె ఇంకా ముందుకెళ్తే అంటాడు కదా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడంటే అండి, మనకి ఇంకా తలంపు పుట్టక మునిపే దేవుడు ఏం గ్రహిస్తున్నాడంట? నీకు ఏ తలంపు వస్తుందో దేవుడు గ్రహించేస్తున్నాడు. నీకు ఆలోచన రాక మునిపే నువ్వు ఏ ఆలోచన తీసుకుంటావో దేవుడు గ్రహిస్తున్నాడు. ఆమేన్. నీకు అర్థమవు అంటే మన తలంపు పుట్టక మునిపే. మనుషులైతే ఏం చేస్తాం? మనం చేసే క్రియలను బట్టి అంచనా వేసి
చెప్తా ఉంటారు. కొన్నిసార్లు మన పైన చేసే క్రియలను బట్టి అంచనా వేయడం కూడా కష్టమైపోయింది ఈ రోజుల్లో, అవునా కదా? పైకి మాట్లాడే పరిస్థితిని బట్టి అంచనా వేయడం కూడా కష్టమైపోయిందా లేదా? అవునా? కష్టమైపోయింది. అంటే పైన ఒకటి లోపల ఒకటి అన్నట్టుగా ఉంటుంది నేటి సమాజం. సహజంగా మనం ఏది చూసి అంచనా వేస్తాం? పైన చూసి అంచనా వేస్తాం. కానీ దేవుడు దేని చూసి అంచనా వేస్తాడు? దేని చూసి అంచనా వేస్తాడు? నీ అంతరంగం, నీ మనస్సు, నీ ఆత్మ, నీ హృదయాన్ని చూసి దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అంటాడు కదా, నీ హృదయములో ఇంకా తలంపు పుట్టక మునిపే నువ్వేం తలస్తావో దేవుడు చెప్పేస్తాడు. దేవుడికి తెలుసు, నీకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. నువ్వు మంచి తలంపులు కలిగి ఉంటావా, చెడ్డ తలంపులు కలిగి ఉంటావా? నువ్వు మంచి క్రియలకు తలంపులు కలుగుతున్నావా, చెడ్డ పనులు చేయడానికి తలంపు పెడుతున్నావా? నువ్వు ఏ తలంచుతున్నావు దేవుడికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, అందుకే ఆవిడ అంటున్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. హల్లెలూయా. కనుక దేవుడికి నువ్వేంటో ఖచ్చితంగా తెలుసు. నేనేంటో దేవుడికి ఖచ్చితంగా తెలుసా లేదా? మనుషులకు తెలియకపోవచ్చు, దైవజనుడికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి నేనేంటో ఖచ్చితంగా తెలుసు. నా మనసు ఏంటో తెలుసు, నా తలంపు ఏంటో తెలుసు, నా ఆలోచన ఏంటో తెలుసు. అలాగే మీ తలంపు ఏంటో, మీ ఆలోచన ఏంటో దేవుడికి తెలుసా లేదా? ఖచ్చితంగా దేవుడికి తెలుసు. మీకు తలంపు పుట్టక మునిపే మీ మనసు ఏంటో గ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకనే చాలాసార్లు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఏమిటంటే దేవుడి కంటే ఎప్పుడు కూడా తన బిడ్డలను ఏమని ఆశీర్వదించాడు? ఆదాము అవల మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అది దేవుని ఆశీర్వాదం. అంటే దేవుని యొక్క ఆశ ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే అందరూ దీవించబడాలని దేవుడి ఆశ. అందరినీ వృద్ధి చేయాలని, అందరినీ బాగు చేయాలని, అందరూ వృద్ధి అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అందరిని వృద్ధిలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు. అందరినీ దీవెనలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడా? అదే కదా దేవుడి మనసు. తెలుసా మనకి? దేవుడు ఎవరైనా పాడు చేయాలనుకుంటున్నాడా? దేవుడు ఎవరైనా నష్టపరచాలనుకుంటున్నాడా? కానీ కొంతమంది నష్టం కలుగుతుంది, కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, కొంతమందికి ఆయా పరిస్థితులు కలుగుతున్నాయి. కారణం దేవుడు మనకు కరెక్ట్ కాదనా? దేవుడు దీవించాలనుకోవట్లేదా? అనుకుంటున్నాడా లేదా? కానీ అన్ని మార్లు అందరికీ దీవెన. కొంతమంది దీవించబడుతున్నారు, కొంతమంది దీవించబడలేకపోతున్నారు. ఏమండి కారణం ఏంటో తెలుసా? నీ తలంపు, నీ మనసు ఏంటో ఆయన ముందే గ్రహిస్తున్నాడు. నేను దీవించిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో దేవుడికి ముందే తెలుసు. ఆమేన్. నేను ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో దేవుడికి తెలుసు. నన్ను పట్టుకుని ఉంటుందా? నేను ఇచ్చిందని పట్టుకుని వెళ్ళిపోతుందా? నేను దీవించిన తర్వాత గర్వంతో నన్ను కాదంటదా? లేకపోతే వినయ మనసుతో తగ్గించుకుని ఉంటారా? దేవుడికి తెలుసా తెలీదా? ముందే తెలుసు కదా. ఒక వాక్యం చూపిస్తాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 20-21 వచనం. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తి వారి ఎదుట సాక్షిగా సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదునా. నేను చాలండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తూ అంటాడు, నేను ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏమనుకుంటున్నాడు? ఏమని చెప్పాడు వాళ్ళకి వాగ్దానం? నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశానికి ప్రవేశపెడతాను. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని ప్రణాళిక. ఇశ్రాయేలు పట్ల నా బిడ్డలు ఏ కొదువ లేని వారుగా ఉండాలి, ఏ లోటు లేని వారుగా ఉండాలి, ఒక్కరి దగ్గర కాదు కానీ వీళ్ళు దీవించబడిన వారుగా ఉండాలి, వీళ్ళు నా జనంగా ఉండాలి, ఆశీర్వదింపబడిన జనంగా ఉండాలని దేవుని సంకల్పం. అవునండి. అయితేనంట
దేవుడట ముందే వాళ్ళ ఆలోచనలు చూసేస్తున్నాడంట, ముందే వాళ్ళ తలంపులు దేవుడు చూసేస్తున్నాడంట. ఏమనంట, వీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు శుభ్రంగా తిని కొవ్విన వారై, త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధన మీరుదురు అంటే ఇంకా దేశంలో ప్రవేశపెట్టలేదు. అయితే ముందే చెప్పేస్తున్నాడు దేవుడు, వాళ్ళు ఏం చేస్తారో దేవుడు చెప్పేస్తున్నాడు. వాళ్ళ తలంపేంటో, వారి ఆలోచన ముందు ఏమై ఉందో, వాళ్ళు ఎలా నడుస్తారో అన్నదే ఇంకా ఆ దేశంలో ప్రవేశపెట్టక మునిపే వాళ్ళ గురించి దేవుడు చెప్పేస్తున్నాడు. చెప్తున్నాడా అంటే దేవుడు ఏది చూస్తున్నాడు, వాళ్ళ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చూస్తూ అంటాడు కదా. అందుకనంట వాళ్ళని ఒక్క సంవత్సరంలోనూ తీసుకెళ్ళి పాలు తేనెలు దేశం ప్రవహించే దేశంలో పెట్టలేడా దేవుడు? ఏమండి, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన దేవుడు ఒక్క సంవత్సరంలో తీసుకెళ్ళి కానాన్ దేశంలో పెట్టలేడంటారా ఇశ్రాయేల్ని? పెట్టగలడండి? పెట్టగలడు, కానీ పెట్టలేదు. ఎందుకని? వారి యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు. వారు అన్నీ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో తెలుసు. అన్నీ కలిగిన తర్వాత దేవుడేడే అంటారంట. వాళ్ళు అన్నీ కలిగి తృప్తి పొందిన తర్వాత ఏమంటారంట? తిరగకుండా వాటి వైపు తిరుగుతారట. వాళ్ళు చెయ్యకుండా పనులు చేస్తారంట. ఏమీ లేనప్పుడు ఏమీ లేదు, కానీ దేవుడు ఇల్లు ఇచ్చాకో మరొకటి ఇంకోటి ఇచ్చాకో కొంతమంది ఏం చేస్తున్నా తెలుసా? అక్కడికి వెళ్ళి చూస్తామండి. అవునా, ఇక్కడికి వెళ్ళి ఈ గడి అండి, ఏంటంటే గడి అంట. దేవుడు మరి నీకు దీని గురించి ముందు తెలియదా దేవుడికి? అందుకే నీకు కొన్నిసార్లు అండి నువ్వు దేవుడి నుంచి పూర్తిగా వైదొలిగిపోతావని తెలిసి దేవుడికి అందుకే కొన్ని ఇవ్వకుండా అట్టే పెడతాడు. ఎందుకో తెలుసా? ఇచ్చాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? నీ తలంపు తెలుసు, మన తలంపు తెలుసు దేవుడికి, మన ఆలోచన తెలుసు. అందుకని దేవుడు అంటే ఇశ్రాయేలు ఒక సంవత్సరంలో తీసుకెళ్ళి కానాన్ దేశంలో పెట్టేయగలడు, కానీ పెట్టలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు పెట్టలేదు తెలుసా? ఇక్కడ అంటాడు, తునీకరింద నేను ఎరుగుదును మీరుదురు కనుక విస్తారమైన కీడులు ఆపతులు వారికి సంభవించిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు ఈ ప్రయాణంలో వాళ్ళకి ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో విస్తారమైన వచ్చాయా? కీళ్ళు వచ్చాయా? ప్రమాదాలు వచ్చాయా? నష్టాలు వచ్చాయా? ఇబ్బందులు వచ్చాయా? ఎందుకు వచ్చాయి? వాళ్ళ ఆలోచన సరిలేదు. లేని రోజు ఒకటి, ఉన్న రోజు ఒకటి. అవసరత ఉన్న రోజు ఒకటి, అవసరత లేని రోజు ఒకటి. దేవుడు ఏం చూస్తున్నాడు? మన ఆలోచన, మన తలంపు. పుట్టక మునిపే నువ్వేం తలస్తావో దేవుడికి తెలుసు. నువ్వు గర్వహృదయుడై ఏమండి దేవుడికి ఎక్కడ దూరం అవుతావో అని దేవుడు ఏం చేస్తాడు? ఆ గర్వం రాకుండానే, ఆశీర్వాదం ఇవ్వకుండానే నోరు నలుపుతూ ఉంటాడు. ఎందుకని? ఆ నలుగుల్లోనే నువ్వు దేవుడిని పట్టుకుంటావు. ఆశీర్వాదం వస్తే దేవుడు దూరం అవుతావేమో ఒకవేళ. కనుక ఇశ్రాయేలు గురించి దేవుడు అంటూ ఉంటాడు. ఏమనంటే తెలుసా? చాలాసార్లు మనం ఇంకా మీకు ఉదాహరణ చెప్తారు. ఏమనంటే, అందుకే కొన్నిసార్లు దేవుడు దీవెన కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. దీవిస్తే నువ్వు దేవుడికి దూరం అవుతావేమో ఒకవేళ. కొన్ని ఈవులు పొందుకుని దేవుడికి దూరమైన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? కొన్ని ఆశీర్వాదాలు పొందుకుని ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? కొన్ని అవసరం వచ్చాయని మందిరానికి వచ్చి అవసరం తీరిన తర్వాత ఆ అవసరం తీరిపోయిందని దేవుడు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? అందుకని కొన్ని మారు దేవుడు నేను వదులుకోవడానికి ఇష్టపడ్డా. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక తల్లిదండ్రులు అనుకున్నారు, ఇంకా మన బాధ్యతలన్నీ అయిపోయినాయి కదా, పిల్లలకి ఇచ్చేది అది ఇచ్చేసి వాళ్ళు బతికేదో ఒక ముద్ద పెడితే తిని నెమ్మదిగా ఉందాం అనుకున్నారు. ఈలోగా వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, కొడుకో కోళ్ళో లేకపోతే కూతురో అల్లుడో మొత్తానికి ఏమనుకుంటున్నారంటే, రాసి ఇచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అని అనుకుంటూ వాళ్ళ దగ్గర కొన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర లేని రోజు చెప్తా అన్నట్లు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది తల్లిదండ్రులకి ఏమని, మన దగ్గర ఇది కనుక ఈ స్వాస్థ్యం కనుక లేకపోతే మన బిడ్డలు మనల్ని చూడరని తెలిసిపోయింది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చూడరని తెలిసినప్పుడు కూడా ఇచ్చేస్తారా? అట్టే పట్టుకుని కూర్చుంటారా? బిడ్డలకు ఇచ్చేస్తే మమ్మల్ని చూడరేమో అని చెప్పి తల్లిదండ్రులకు తెలిసిపోయింది కదా. వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధి, వారి ఆలోచన ఎరిగినటువంటి తల్లిదండ్రులు కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? బిగించుకుని కూర్చుంటారు. ఎవ్వరు. ఎందుకో తెలుసా? ఇస్తే
ఇంకా మమ్మల్ని వీళ్ళు చూడరు, మమ్మల్ని వదిలేస్తారు. బిడ్డలను దూరం చేసుకోవడం ఇష్టం లేక, ఇది ఉంటే కనీసం దీని గురించి అయినా బిడ్డలు ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న దగ్గర ఉంటారు. ఒకసారి కాకపోతే ఒకసారైనా అమ్మ నాన్న అని వస్తారు. ఇదే లేకపోతే అసలు ఇంకా అమ్మ నాన్న గుర్తే ఉండదు వాళ్ళకి అని అర్థమైంది. అందుకని వాళ్ళు ఏం చేయరంట, స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకని ఇవ్వట్లేదు? వాళ్ళ ఆలోచనలు తెలుసు కాబట్టి. కొన్నిసార్లు దేవుడు దీవెన ఇవ్వట్లా. ఎందుకో తెలుసా? నీకు దీవెనిస్తే ఆ దీవెన పట్టుకుని నువ్వు వేరుగా మారిపోతావు. అందుకే కొన్నిసార్లు దీవెన దేవుడు అట్టే పట్టు ఉంచుతాడు. నీ ఆత్మీయ జీవితం బలపడి రేపు దీవెన వచ్చినా సరే ఈమె నా నుండి తొలగిపోదన్నప్పుడే ఇస్తాడు దేవుడు దీవెన. ఆమేన్. అందుకనే మొదట దేవుడు ఏది బిల్డ్ చేస్తున్నాడు తెలుసా? మన ఆత్మను బలపరుస్తున్నాడు, మన ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాడు, మన ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింప చేస్తున్నాడు. ఆత్మ యందు మనం వర్ధిల్లుతూ ఉంటే ఈ శరీర విషయాలకి మనం ప్రాముఖ్యత ఇవ్వము. ఆత్మ వర్ధిల్లకుండా అండ్ శరీరంలో అన్ని విషయాలు మనం వర్ధిల్లుతూ ఉంటే ఏం చేద్దాం తెలుసా? ఈ ఆత్మను అదుపు పట్టుంచి ఆత్మను ఏం చేస్తాం? నోరు నొక్కేసి చేతులు కట్టేసి ఆ మూలన పెట్టేసి ఇంకా మన ఇష్టం, శరీరాశ, నేత్రాశ, జీవటంబం, ఇష్టం వచ్చినట్టు వాటితో ఎప్పుడైతే. అందుకనే దేవుడు మొదట మన ఏది బలపడితే దీవెనిస్తాడో తెలుసా? ఇందాక చెప్పాను, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయములోని వర్ధిల్లుదు. నీ ఆత్మ వర్ధిల్లుతున్నప్పుడే మిగిలిన విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు. అంటే ఇప్పుడు మొదట మనం దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఒక ఆదివారం వచ్చి 2 ఆదివారాలు మానేస్తాం కాదు. ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఎందు ఎడతెక్క ఉండాలి, సహవాసం ఎందు ఎడతెక్క ఉండాలి, రొట్టె విరుచుట ఎందు ఎడతెక్క ఉండాలి. ఉందా పరిశుద్ధ గ్రంథంలో, అపోస్తుల కార్యంలో? అయ్యండి వీటిలో మరి ఎలా ఉండాలి? నువ్వు ఎడతెగక ఎప్పుడైతే ఉంటావో నీ ఆత్మ వృద్ధి అవుతుంది. నీ ఆత్మ యందు నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ఒకవేళ ఏదైనా సమస్య నీకు ఎదురొచ్చినా ఆ సమస్య నీ మీద పెత్తనం చేయలేదు. ఆ సమస్య నువ్వు కాళ్ళ కింద అదివి పట్టుంచి దేవునికి మహిమ తీసుకొస్తావు. ఆమేన్. ఈ సమస్యలు కూడా ఎలా నిలబడ్డారండి వీళ్ళు అంటే, ఎలా నిలబడతారు తెలుసా? ఆత్మీయ స్థితి బలంగా ఉంటే సమస్యలో కూడా నిలబడి తీరుతావు. ఆమేన్. నీ ఆత్మ గనక సరిగా లేకపోతే నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? గొప్ప కూలిపోతావు, అడ్రస్ ఉండవు. నువ్వు సమస్యలో మనం నిలబడాలంటే ఏది బలంగా ఉండాలి? ఆత్మ బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీవెనలో కూడా నిలబడాలన్నా కూడా దేంట్లో బలంగా ఉండాలి? నువ్వు ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటే దీవెనలో నువ్వు కొట్టుకుపోవు, దీవెనలో నువ్వు గర్వహృదయుడై వెళ్ళిపోవు. అంటే ఇప్పుడు దేన్ని బలపరుచుకోవాలి మనం? అందుకే దేవుడు అంటాడు, నన్ను వెతకండి, నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. ఆత్మ ఏం వెతుకుతుంది? పైన ఉన్న సంగతులను, ఆత్మ సంగతులను ఎదుగుతుంది. దేవుని సంతోషపెట్టే సంగతులు ఎదుగుతుంది. దేవుని మాట వినే సంగతులు ఎదుగుతుంది. దేవుని ఆనందింపచేసే సంగతులు వెతుకుతుంది. అది వెతకాలి మనం. ఆమేన్. ఎప్పుడైతే దేవుని సంతోషపెట్టి ఆత్మను మనం వర్ధిల్లుతూ ఉంటామో మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఏమవుతాం? వర్ధిల్లుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగూ కాకుండా మనం గనక మనం లేకుండా అది కేవలం ఈ భౌతిక పరమైన దీవెనల కొరకు భక్తి చేస్తూ మనం ఉండిపోతే గనక ఒకరోజు మనం మన రొమ్ము కొట్టుకుని ఏడవలసిన రోజు వస్తుంది. ఆ రోజు మన జీవితంలోకి రాకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలి? దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. మనలో ఎన్నో తప్పిదాలు, ఎన్నో ఆ దీవెనల కొరకే వస్తున్నామని తెలిసినప్పటికీ దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారి అయినా దర్శించబడుతుంది. ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారైనా ఆత్మయందు వర్ధిల్లుతుందేమో అని దేవుడు ఇస్కరియోతు యోధుని అన్ని మార్లు పక్కన పెట్టుకుంది. ఎందుకో తెలుసా? ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకరాలు, ఎన్నో ఘనమైన కార్యాలు అక్కడ దేవుడు చేస్తూ ఎంతోమంది మారు మనసు, పశ్చాత్తాపం, ఆ కింద పడి దొల్లుతూ మారు మనసు పొందుకుంటూ దేవుడి రక్షణ అనుభవాన్ని, పరిశుద్ధ శక్తిని ఇవన్నీ చూస్తున్నాడు. ఈయన ఎవరు కూడా ఉండేనా? చూస్తున్నప్పుడైనా ఈయనలో ఏదైనా పశ్చాత్తాపం, మారు మనసు కలుగుతుందేమో అని దేవుడు కృప చూపిస్తానే ఉన్నాడు. కృపను పొడిగిస్తానే ఉన్నాడు. కృప దొరుకుతుంది కదా.
నేనేం చేసినా దేవుడు చూసి చూడనట్టు నన్ను బాగానే దీవిచ్చేస్తున్నాడుగా, బాగానే ఉందిగా నా పరిస్థితి, బాగానే వెళ్ళిపోతుందిగా అని చెప్తే కృప దొరుకుతున్నప్పుడు దాని గనక సద్వినియోగం చేసుకోకపోతే దొరుకుతున్నప్పుడు సద్వినియోగం చేసుకోక ఇస్కరియోతు యోధ ఎలా మిగిలిపోయాడండి? దేవుడికి దూరం అయిపోయాడు. అవునా? ఎన్ని అవకాశాలు ఆయనకు వచ్చిన అవసరాలు అన్నీగా. దావీదు అంటున్నాడు, దేవా నీవు నన్ను పరిశీలన చేస్తున్నావు. దావీదు కూడా చాలాసార్లు ఒక మారు నటన చేసేసాడా? నేను అందరి ముందు నేను భక్తి పరి, అందరి ముందు మంచి రాజు, దయగల రాజు అనిపించుకున్నాడు. దేవుడికి తెలియదా ఆయన దయగల రాజు? ఏమండి, ఆయన మనసు ఏంటో దేవుడికి తెలియదా? తెలిసిందా? నా తన్ను పంపించాడా? ఎందుకు అవకాశం ఇస్తున్నాడు, ఒప్పుకున్నాడు. ఆదాం తప్పు చేసేసి ఎక్కడ దాక్కుంటున్నాడు? చెట్టు దేవుడికి తెలియదా? ఆదామా నువ్వెక్కడా? దేవుడు తెలియక అడిగాడా? తెలుసా లేదా? తెలుసు. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకంటే అప్పుడైనా అయ్యో అని పశ్చాత్తాపంతో వస్తాడని. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. పై రూపాన్ని మనుషులు చూసినట్టు పై రూపాలను కాదు దేవుడు చూసేది, మన ఆత్మను చూస్తున్నాడు, మన అంతరంగమును, మన హృదయమును ఆయన చూస్తున్నాడు. కనుక మరింత మరింత జాగ్రత్తతో ఈ భక్తి జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవుడు చూస్తున్నాడు అనే భయముతో, వణుకుతో నువ్వు ఆలోచన దేవుడికి తెలుస్తుంది. మనుషుల దగ్గర ఏదో మెప్పు కోసం ఏదో మాట్లాడచ్చు, వెనక్కి ఏదో మాట్లాడచ్చు, కానీ దేవుడికి నీ మనసు ఏంటో తెలుసు. నీ మంచి మనసా, కపట మనసా, వేషధారణతో కూడిన మనసా, పవిత్రమైనటువంటి హృదయమా, పవిత్రమైన మనసా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మీ నుండి, నా నుండి, నేను పరిశుద్ధునే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవుడు కోరుకునేది పరిశుద్ధత. దేవుడు కోరుకునేది పరిశుద్ధత. రోజు చోట అంటాడు, వ్యభిచారికైనను క్షమాపణ ఉంది కానీ వేషధారికి క్షమాపణ లేదు. కనుక దేవుని సందుకు వస్తున్నప్పుడు పైన భక్తి చేయటం కాదండి, హృదయపూర్వకంగా భక్తి చేయాలి. అందుకని దేవుడు అంటాడు, నన్ను ఆరాధన చేసినప్పుడు ఆ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. అప్పుడు మీ ఆరాధనందు నేను సంతోషించి పరలోకమందు ద్వారాలు విప్పి మనల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? దావీదు అంటున్నాడు, దేవుడు ప్రతిదాన్ని ఆ రోజు ఉదాహరణ బైబిల్లో ఉన్న సత్యం చెప్తాను. యెహోషువ కాలేబులను దేవుడు దీవించి వాళ్ళ సంతానాన్ని కానాన్ దేశానికి పంపించాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ తలం పెరిగినవాడు. ఆమేన్. యెహోషువతో అంటాడు మోషే, నువ్వు యుద్ధంలో మొదటి వరుసలో నిలబడి యుద్ధం చెయ్యంటే సరే అని చెప్పి వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళాడా? నష్టం ఏదన్నా ప్రాణం మీదకి వస్తే ఎవరి మీదకి వస్తుంది? మొదటి వరుసలో ఉన్న వాళ్ళ మీదకైనా. అయినా సరే ఏదేమైనా పర్లేదు, దేవుని కొరకు నేను నిలబడతానని చెప్పి నిలబడ్డాడు. తర్వాత ఏ వేగు చూడడానికి వెళ్ళొచ్చినప్పుడు యెహోషువ కాలేబులు ఏమన్నా అక్కడున్న పరిస్థితుల వైపు, ప్రజల వైపు 10 మంది ఏమంటే అదే నేను అనేస్తా అన్నారా? అక్కడ 100 మంది, 1000 మంది, కొన్ని లక్షల కాల్బలం. అమ్మో ఆడకెళ్ళి చచ్చిపోతాం, వాళ్ళు నెప్పి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము మిడతల్లా ఉన్నాం, పురుగుల్లా ఉన్నాం అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏమన్నారు? దేవుడు అది మన చేతికి అప్పగిస్తాడు. వాళ్ళ ఆలోచన దేవుడు చూశాడు. అందుకని యెహోషువని కాలేబుల యొక్క వంశావళిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ఆమేన్. నీ మనసు బాగుంటే, నీ హృదయం బాగుంటే, నీ ఆత్మ బలంగా ఉంటే నీ జీవితం, నీ వంశం, నీ కుటుంబం, నీవు దీవించబడతావు. ఆమేన్. నీ మనసు, నీ హృదయం, నీ ఆత్మ సరి చేసుకోకుండా నువ్వేదో పైనే భక్తి చేస్తే కనుక దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేవు. కనుక ఏది బలంగా ఉండాలి? మొదట దేవుడు చూసేది ఏది? నీ ఆత్మను చూస్తా. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎలాగో
ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు చూశాడు యెహోషువ కాలేబుల యొక్క వంశాలను దేవుడు తరాలను దీవించుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు యొక్క ఆలోచనలు చూశాడు. వాళ్ళు 30 తిప్పలు పెట్టి ఏమండి వాళ్ళకి ఎన్నో పాఠాలు నేర్పించి కానీ కానాన్ని తీసుకెళ్ళలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ పిల్లలు చెప్పుకోవాలి, మా నాన్న ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగిందని కింద ఉంది కదా, అవునా? అంటే దేవుడు ఏది చూసి ఇస్తున్నాడు దీవెన? ఏది చూసి ఇస్తున్నాడు? మన బుద్ధిని, అదే మన హృదయాన్ని, మన ఆత్మను దేవుడు చూసి మనకు దీవెనిస్తాడు. ఆమేన్. దేవుడు దీవెన ఇవ్వడం మొదలు పెడితే దేవుడిచ్చే దీవెన ఎలా ఉంటుందో తెలుసా? తాత్కాలికంగా ఉండేవి కాదు, శాశ్వత కాలం ఉండేవి, అక్షయమైనవి, ఏమండి వాడబారనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక మన ఆశ, మన తృష్ణ ఏమై ఉండాలి? నేను ఆత్మయందు వర్ధిల్లాలి, నేను ఆత్మయందు వర్ధిల్లాలి. ఎవరు ఎంతవరకు ఉన్నారో ఆత్మలో ఎవరికి వారికే తెలుసు. నాకు తెలియదు మీ ఆత్మీయ జీవితం ఏంటో, నా ఆత్మీయ జీవితం ఏంటో మీకు కూడా తెలియదు. మీ ఆత్మ ఎలా ఉందో దేవుడు తెలుసు. రెండోదిగా మీకే తెలుసు. మీ ఆత్మీయ జీవితం వాక్యానికి లోబడి ఉందా, వాక్యానికి లోబడి లేదా? దేవుని సంతోషపెట్టేవాడుగా ఉందా, దేవుని దుఃఖపరిచేదిగా ఉందా? దేవునికి మహిమ తెచ్చేదిగా ఉందా, దేవునికి అవమానం తెచ్చేదిగా ఉందా? దేవుడు దీవించేదిగా ఉందా, దేవుడు నష్టాన్ని కలిగించేదిగా ఉందా? అది దేవుడు మన చేతికి దేవుడు అప్పగించాడు. దేవుడు దీవించాలంటే మన ఆలోచన బాగుండాలి, మన తలంపు బాగుండాలి. దేవుడు దీవిస్తాడు. అవి బాగోపోతే దేవుడు దీవించడండి, దీవించడు. కనుక మన ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకుందాం. దావీదు అన్నట్లుగా దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. మనం ఎక్కడికి తప్పించుకు వెళ్ళిపోదామన్నా సరే దేవుడు అక్కడ కూడా, నేను ఆకాశం ఎక్కినా అక్కడ ఉన్నావు, సముద్రంలో దిగినా అక్కడ ఉన్నావు, ఎక్కడైనా నువ్వు దేవుడి నుంచి మనం తప్పించుకుని పారిపోలేం. యోనా వెళ్ళిపోయాడు, పారిపోయాడు, తప్పించుకోగలిగాడా? దేవుడి నుంచి మనం తప్పించుకోలేం. కనుక దేవుడి సన్నిధిలో ఉండగానే, దేవునితో సహవాసించే, దేవుడు కృప అనుగ్రహిస్తున్నప్పుడే ఆ కృపను సద్వినియోగం చేసుకుందాం. ఆత్మయందు మనం వర్ధిల్లుదాం, దేవుని పరిచర్య చేద్దాం, దేవునికి నచ్చినట్లు మన భక్తిని చేస్తూ దేవునికి మహిమ తీసుకొద్దాం. ఆత్మయందు ఆశ కలిగి ఉండండి. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, మనం చేస్తున్న కార్యాలను బట్టి దేవుడు సంతోషిస్తే, రాజు సంతోషిస్తే ఆశీర్వాదాలు కొద్దివే ఉంది చెప్పండి. ఉందా? కొద్దివే ఉందా? రాజు సంతోషిస్తే ఎన్ని బహుమానాలు ఇచ్చేస్తాడు అండి. మరి రారాజు అయినటువంటి యేసు మన ఆత్మీయ స్థితిని చూసి సంతోషిస్తూ ఉంటే ఎన్ని ఇస్తాడండి? రాజు ఇచ్చేటికే లెక్కట్లం కదా, మరి దేవుడి ఇచ్చేటి ఇంకెలా ఉంటుంది? కనుక దేవుని సంతోషపెడదాం. దేవుడిచ్చిన ఆత్మ ఆనందపడేటట్టుగా మన జీవితాన్ని యథార్థతతోనూ, నీతితోనూ, సత్ప్రవర్తనతోనూ మన జీవితాన్ని కట్టుకుంటూ దేవుళ్ళ ముందుకు సాగుదాం. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు. ఇదిగోనైనా ఈరోజు నైనా ఇదిగో కీర్తన భాగం ద్వారా మాతోను మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. మేము అనుకుంటున్నాం, మేము బాగానే ఉన్నాం, పైకి అనుకుంటున్నాం, కానీ హృదయంలో ఏ మస్ట్ ఉందో, ఏ కలంకం ఉందో, ఏ మచ్చ ఉందో, ఏ డాగు ఉందో నువ్వు చూస్తున్నావు. ఈరోజు మరొక అవకాశాన్ని ఇచ్చావు. వాటిని సరిచేసుకో, వాటిని ఒప్పుకో. నేను మస్టు లేనివాడిగా, నేను కలంకం లేనివాడిగా, నేను మచ్చలేనివాడిగా, నేను మచ్చలేని దానిగా నేను కడుగుతాను, శుద్ధ సువర్ణం వల్ల నేను చేస్తాను, నేను నీకు సమీపంగా ఉన్నానని మరొకసారి నువ్వు మాట్లాడుతూ ఉండగా నీ మాటల వెలుగులో ఆయన మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ, మా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నాయన ఒప్పుకుని, కడుక్కుని, విడిచిపెట్టి నిన్ను సంతోషపరిచే కృపను మాకు ఇమ్మని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.